Hi everyone, welcome to my channel Archive Maths. My name is Rajshekhar. మరి పరీక్ష పేపర్లో గణితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్, ఎర్రర్స్ చేయడం వల్ల మార్కులు కోల్పోవడం జరుగుతుంది. మరి కామన్గా విద్యార్థులు చేసే మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఎందుకంటే మనకు 8 మార్క్స్ ప్రాబ్లమ్స్, 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇలా ఇచ్చినప్పుడు వాటికి పూర్తిగా మార్కులు పొందడం లేదు. కారణం ఏంటంటే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల 8 మార్క్స్ ప్రాబ్లమ్స్కు 6 మార్కులు, 5 మార్కులు ఇలా పొందుతున్నారు. మరి ఆ మిస్టేక్స్ ఏమనేది ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాం. 10th క్లాస్లో మ్యాథమెటిక్స్లో చాలా ఈజియెస్ట్ చాప్టర్, స్కోరింగ్ చాప్టర్ వచ్చేసి సెట్స్ అని చెప్పవచ్చు. మరి ఈ చాప్టర్లో విద్యార్థులు ఏ ఏరియాస్లో మిస్టేక్స్ చేసే అవకాశం ఉందంటే, సో ఫస్ట్ మనకు జనరల్గా సెట్స్ సమితులను మనము సో ఇలా కర్లీ బ్రాకెట్ ఆర్ ఫ్లవర్ బ్రాకెట్తో డినోట్ చేస్తామన్నమాట. సో మరి సెట్స్లోని ఎలిమెంట్స్ను రాయాలంటే సపోజ్ మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 ఇలా ఈ కర్లీ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్ను ఉపయోగించి రాస్తాం. కానీ చాలామంది విద్యార్థులు చేసే పని ఏంటంటే సో ఎక్కువగా సో ఈ విధంగా బిగ్ బ్రాకెట్, సో ఈ బిగ్ బ్రాకెట్ ఆర్ స్మాల్ బ్రాకెట్ వీటిని యూజ్ చేసి సెట్స్లోని ఎలిమెంట్స్ రాస్తున్నారు. దానివల్ల వాళ్ళు మార్క్స్ కోల్పోతున్నారు అన్నమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇలా బిగ్ బ్రాకెట్ తీసుకొని అందులో ఎలిమెంట్స్ రాయడం జరుగుతుంది. సో ఈ విధంగా రాస్తే రాంగ్ అవుతుంది. సో అలాగే స్మాల్ బ్రాకెట్ కూడా మనకు యూజ్ చేయకూడదు. సో ఇది కూడా మనకు రాంగ్ అవుతుంది. కాబట్టి సో సెట్స్ను సరైన సింబల్తోనే ఈ కర్లీ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్ ఉపయోగించి రాయాలి. విద్యార్థులు ఈ చిన్న మిస్టేక్ చేయకుండా ఉంటే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక సెట్స్లో మనకు రోస్టర్ ఫామ్ ఇచ్చినప్పుడు ఆ రోస్టర్ ఫామ్ను సెట్ బిల్డర్ ఫామ్లోకి రాయాలి. సో రోస్టర్ ఫామ్ను మనము సెట్ బిల్డర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు చూడండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ -2 -1 0 1 2. సో ఇక్కడ ఇంటీజర్స్ ఇచ్చాడు. సో వీటిని మనము రోస్టర్ ఫామ్లోకి మనము కన్వర్ట్ చేయాల్స్తే సో మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ ఇలా రాయవచ్చు. సో ఇక్కడ ఎక్స్ అనేది ఇంటీజర్ తీసుకోవాలి. సో -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇంక్లూడింగ్ -2, ఎక్స్ లెస్ దెన్ -2 అంటే ఇంక్లూడింగ్ 2. సో నెక్స్ట్ ఈ విధంగా లేదా ఇలా కూడా మనము రాయవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ -3 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 3. సో ఇక్కడ మనకు -3 ఎక్స్క్లూడ్ అవుతుంది, 3 ఎక్స్క్లూడ్ అవుతుంది. వీటి మధ్యలో ఉండేవి మాత్రమే తీసుకోవాలి. ఇలా 2 వేస్లో మనము సెట్ బిల్డర్ ఫామ్గా రిప్రజెంట్ చేయొచ్చు. కానీ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే సో ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ -2 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 2 రాస్తున్నారు. సో దీనివల్ల మనకు ఇక్కడ వచ్చే ఎలిమెంట్స్ రోస్టర్ ఫామ్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ -1 0 1 ఈ ఎలిమెంట్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మనకు -2ను ఎక్స్క్లూడ్ చేయాలి. సో లేదా ఒక్కొక్కసారి కొంతమంది విద్యార్థులు ఈ విధంగా కూడా రాస్తున్నారు. సో ఇలా రాసినప్పుడు ఇక్కడ వచ్చే ఎలిమెంట్స్ మనకు -3 ఇంక్లూడ్ అవుతుంది. ఎందుకంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు కాబట్టి -2. సో -1 0 1 2 3 కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో ఈ విధంగా రాస్తున్నారు. కాబట్టి ఈ చిన్న ఎర్రర్, ఈ మిస్టేక్ అనేది అబ్జర్వ్ చేయాలన్నమాట. కాబట్టి రోస్టర్ ఫామ్ నుండి సెట్ బిల్డర్ ఫామ్లోకి రాసేటప్పుడు ఈ చిన్న మిస్టేక్
మీరు గమనించాలి. రైట్, నెక్స్ట్ వన్. సో ఇక వెన్ డయాగ్రామ్స్, మనకు సెట్స్లో వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయమని ఇచ్చినప్పుడు సో మనకు చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే, సపోజ్ మనకు ఏ యూనియన్ బి ఇచ్చినప్పుడు మనకు ఫస్ట్ మనకు యూనివర్సల్ సెట్ రెక్టాంగిల్ తీసుకోవాలి. సో రెక్టాంగిల్ తీసుకొని అందులో సెట్స్ డినోట్ చేసే విధంగా సర్కిల్స్ తీసుకొని మనకి ఏ యూనియన్ బి అన్నప్పుడు మొత్తం ఏ సెట్ బి మొత్తం కూడా మనము షేడ్ చేయాల్సి ఉంటుంది, ఇలా పటంలో చూపించిన విధంగా. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఏరియా ఆఫ్ ది బోత్ ఏ అండ్ బి అవుతుంది. ఏ మైనస్ బి అన్నప్పుడు మనకు ఓన్లీ సెట్ ఏలే ఉండే ఏరియాని మాత్రమే షేడ్ చేయాలి. బి మైనస్ ఏ అన్నప్పుడు సో మనకు బిలో ఉండే ఏరియాని మాత్రమే మనం షేడ్ చేయాలి. అంటే ఇక్కడ ఫస్ట్ ఏ సెట్ ఇస్తే ఆ సెట్లో ఉండే ఏరియాని మాత్రమే షేడ్ చేయవలసి ఉంటుంది. సో అయితే సో విద్యార్థులు చాలామంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే, యూనివర్సల్ సెట్ తీసుకోనట్ల సో డైరెక్ట్గా ఇలా ఏబి 2 సెట్స్ తీసుకొని సో ఇలా షేడ్ చేసి వదిలేస్తున్నారు. ఇంకా ఒక్కొక్కసారి అక్కడ జనరల్గా ఇలా తీసేసుకొని అక్కడ ఏబి అనేది కూడా డినోట్ చేయడం లేదు. సో ఈ విధంగా కూడా కొంతమంది విద్యార్థులు ఈ మిస్టేక్ చేస్తున్నారు. ముఖ్యంగా మనకు ఏ మైనస్ బి బి మైనస్ ఏ చేసేటప్పుడు ఎక్కువ మిస్టేక్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏ మైనస్ బి చేయాలన్నప్పుడు సో మనకు ఇక్కడ వీళ్ళు యూనివర్సల్ సెట్ తీసుకోవడం లేదు. అలాగే ఏ మైనస్ బి అన్నప్పుడు ఓన్లీ ఏ షేడ్ చేయకుండా ఓన్లీ బి మాత్రమే కన్ఫ్యూజ్ అయ్యి బి మాత్రమే షేడ్ చేసినాయి, ఇది రాంగ్. అలాగే బి మైనస్ ఏ చేసినప్పుడు ఓన్లీ బిని షేడ్ చేయకుండా ఏను మాత్రమే చేస్తున్నారు. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల సపోజ్ ఈ 4 కూడా మనకి ఎగ్జామ్లో ఇచ్చాడు అనుకోండి, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ మనకు 4 మార్క్స్కి ఇచ్చాడు అనుకోండి. ఇలా చిన్న మిస్టేక్ చేయడం వల్ల కూడా సో మనకు మార్క్స్ కోల్పోయే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈజీగా ఉండే చాప్టర్స్, అందరూ బాగా చేయగలిగే చాప్టర్స్లో మనము మిస్టేక్స్ చేయకూడదనే విషయము గుర్తుంచుకోవాలి. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. మనకు నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్. సో జనరల్గా మనము సెట్ను కర్లీ బ్రాకెట్ ఆర్ ఫ్లవర్ బ్రాకెట్ ఈ విధంగా తీసుకొని డినోట్ చేస్తాం. సో నల్ సెట్ ఎంటీ సెట్ శూన్య సమితి అంటాం. సో దెర్ ఈజ్ నో ఎలిమెంట్స్ ఇన్ దట్ సెట్, అంటే మూలకాలు లేనటువంటి సమితి. దీన్ని మనము సింబాలికల్గా ఈ విధంగానే చూపించవచ్చు, లేదా పై అనే లెటర్ ద్వారా కూడా మనము చూపించవచ్చు. అయితే మనకు కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లు అడిగినప్పుడు సో మనకు చాలామంది విద్యార్థులు సో ఈ విధంగా కూడా ఇచ్చినప్పుడు వాటిని చూజ్ చేస్తున్నారు. అంటే ఇలా ఒక ఎలిమెంట్ 0 ఇచ్చినప్పుడు, లేదా అందులో మనకు పై ఇలా ఇచ్చినప్పుడు, సో ఇంకా ఈ విధంగా కూడా ఇచ్చినప్పుడు సో వీటిని నల్ సెట్గా నల్ సెట్గా ట్రీట్ చేస్తున్నారు. సో ఇవి రాంగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ 0 ఆల్రెడీ ఒక ఎలిమెంట్ అవుతుంది. సో ఇందులో ఇక్కడ సెట్ అనేది కూడా అందులో ఒక ఎలిమెంట్ అవుతుంది. సో ఇది కూడా రాంగ్. కాబట్టి ఈ చిన్న ఎర్రర్ అనేది మీరు గమనించాలి. నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్. సో ఇక్కడ మనకు మెయిన్గా ఇప్పుడు సపోజ్ ఏబి 2 సెట్స్ తీసుకున్నప్పుడు సో అందులో మనకు యూనియన్ సో ఏ యూనియన్ బి, సో ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, సో ఏ మైనస్ బి. సో ఇవి మనకు మెయిన్గా 3: యూనియన్ ఆఫ్ 2 సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ 2 సెట్స్. అయితే విద్యార్థులు చాలామంది కూడా మనకు ఇలా ఏలోని ఎలిమెంట్స్ ఇచ్చేసి సో ఏలో సమ్ ఎలిమెంట్స్ ఇచ్చాడు అనుకున్నాం. ఇలా ఏలో కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు సో బిలో ఇలా కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చి ఫైండ్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, లేదా వీటిని కాంబినేషన్లో కూడా మనకు అప్లికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి చాలామంది విద్యార్థులు కూడా సో చేసే మిస్టేక్ ఏంటంటే ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏ యూనియన్ బి చేస్తున్నారు. అలాగే ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే ఒకసారి చూడండి. సో ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు సో ఇక్కడ చేసే మిస్టేక్ మనము ఏ మైనస్ బి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఏలోని ఎలిమెంట్స్ సెట్ ఆఫ్ 1 2 3 4 రాసి సో నెక్స్ట్ బిలో ఎలిమెంట్స్ 1 2 5 6 ఇలా తీసుకుంటాం.
ఇందులో మనం కామన్ ఎలిమెంట్స్ స్ట్రైక్ అవుట్ చేసేస్తాం. కామన్ ఎలిమెంట్స్ స్ట్రైక్ అవుట్ చేసేసి సో అప్పుడు ఏలో ఓన్లీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. కానీ చాలామంది విద్యార్థులు బిలో ఉన్న ఎలిమెంట్స్ రాస్తున్నారు. ఇది రాంగ్. సో ఈ విషయము గుర్తుంచుకోవాలి. సో ఓన్లీ ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే మిగిలాయో అవి మాత్రమే ఇక్కడ రాయాలనే విషయము గుర్తుంచుకోవాలి. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ మనము అవి కరెక్ట్ చేసుకోవడం వల్ల మనకు 4 మార్క్స్కు ప్రాబ్లం ఇచ్చినా లేదా 2 మార్క్స్కి ఇచ్చినా లేదా 8 మార్క్స్కి ఇచ్చినా కూడా మనకు పూర్తిగా మార్కులు పొందే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈజీ చాప్టర్స్లో ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక సెట్స్లో మరొక ఇంపార్టెంట్ ప్రాబ్లం మనకి ఇప్పుడు ఇది 8 మార్క్స్కి ఇవ్వచ్చు, లేదా ఒక్కొక్కసారి మనకు 4 మార్క్స్కి కూడా అడగడం జరుగుతుంది. సో ఇందులో చేసే మేజర్ మిస్టేక్ చాలామంది మిస్టేక్ చేసే ఏంటంటే, సో ఇక్కడ మనకు సెట్స్ అన్నీ కూడా మనకు సెట్ బిల్డర్ ఫామ్లో ఇవ్వడం జరుగుతుంది. సో వీటిని రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఏంటంటే, సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అని చెప్పాడు. సో వీటిని రోస్టర్ ఫామ్లో రాసేటప్పుడు చాలామంది ఇలా రాస్తున్నారు. 1 2 3 4 ఇలా ఒక 4 న్యాచురల్ నెంబర్స్ తీసుకొని అది అందులో అంటే ఫైనైట్ సెట్గా రాస్తున్నారు. ఇది రాంగ్ అనే విషయం గుర్తుంచుకోండి. సో ఎందుకంటే మనకు సో ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నప్పుడు అక్కడ మనకు ఇన్ఫైనైట్ సెట్గా తీసుకోవాలి. అంటే 1 2 3 4 అలా రాసి తర్వాత 3 డాట్స్ ఉంచాలనే విషయం గుర్తుంచుకోవాలి. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ అని ఇచ్చాడు. సో అంటే మనకు బి ఈజ్ ఈక్వల్ టు సో 2 4 6 8 ఇలా తీసుకుంటున్నారు. అది రాంగ్ అనమాట. మరి ఎలా రాయాలి? 2 4 6 8 రాసి తర్వాత ఒక 3 డాట్స్. అంటే ఇలా కొన్ని ఫస్ట్లో ఉండే కొన్ని ఎలిమెంట్స్ రాసిన తర్వాత చివరిలో 3 డాట్స్ ఉంచాలనే విషయం గుర్తుంచుకోవాలి. అలాగే ఆడ్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్ కూడా మనము అలానే రాయాలి. 1 3 5 7 ఇలా తీసుకోవాలి. సో ఇక ప్రైమ్ నంబర్స్ 2 3 5 7 ఇలా 3 డాట్స్ ఉంచాలి. సో ఇది ఈ విధంగా మనము రోస్టర్ ఫామ్లో తీసుకోవాలి. సో చాలామంది ఇలా ఫైనైట్ సెట్ తీసుకొని ఆన్సర్ చేస్తున్నారు. కాబట్టి ఈ మిస్టేక్ అనేది విద్యార్థులు చేయకూడదు. ఈ విషయం గమనించాలి. సో ఒకవేళ మీరు అలా తీసుకుంటే అక్కడ మార్క్స్ కోల్పోయే అవకాశం ఉందనే విషయము గుర్తుంచుకోవాలి. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. సపోజ్ మనకు ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0 2 4 లేదా బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 5 6 7. సో ఇలా కొన్ని మనకు సెట్స్ ఇచ్చేసి ఫైండ్ ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో మనకు కామెంట్ అని ఇవ్వడం జరుగుతుంది. లేదా ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. సో కామెంట్ అని. సో వాట్ కెన్ యూ సే అబౌట్ దిస్ 2 సెట్స్ అని కూడా అడగవచ్చు. అంటే ఇక్కడ మనకు కన్క్లూజన్ అనేది ఇవ్వాలి. ఫైనల్గా మనము కన్క్లూజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది విద్యార్థులు చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కొని అలానే వదిలేస్తున్నారు. అంటే ఫైనల్ కన్క్లూజన్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ కన్క్లూజన్ అనేది ఇవ్వాలనే విషయము గుర్తుంచుకోవాలన్నమాట. సో కన్క్లూజన్ ఇవ్వకుండా సపోజ్ 4 మార్క్స్కి ఇచ్చాడు అనుకోండి. సో మీరు ఓన్లీ ఏ మైనస్ బి మైనస్ ఏ కనుక్కొని సో అక్కడ ఫైనల్గా కన్క్లూజన్ ఇవ్వకపోతే అక్కడ మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది. సో ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ మీరు కరెక్ట్ చేసుకోవడం వల్ల ఈజీగా ఉండే చాప్టర్లో వచ్చే ఫుల్ మార్క్స్ మీరు పొందవచ్చు. లేదంటే అందరూ చేయగలిగే ఈజీ చాప్టర్స్లో కూడా మనము ఈ చిన్న మిస్టేక్స్ ఎర్రర్స్ చేయడం వల్ల మార్క్స్ కోల్పోయే అవకాశము ఉందన్నమాట. సో ఎక్కువగా మనకు సి గ్రేడు డి గ్రేడ్ వాళ్ళు ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్ పేపర్లో ఈ మిస్టేక్స్ కనుక మీరు అవాయిడ్ చేస్తే మంచి మార్క్స్ ఫుల్ మార్క్స్ పొందే అవకాశం ఉంది. ఈ కామన్ మిస్టేక్స్ అనేవి ప్రతి చాప్టర్లో కూడా చేస్తూ ఉంటారు. సో మరి వారిని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియోస్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ వీడియోలో కూడా మరొక చాప్టర్లో
ఏ కామన్గా చేసే మిస్టేక్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.